హాయ్ ఫ్రెండ్స్, టుడే మనం చేయబోయే వంటకం వచ్చేసి కర్బూజా జ్యూస్. దీన్ని మనం కొత్తగా వెరైటీగా చేసుకోబోతున్నాం ఇవాళ. సో దానికోసం ముందుగా ఏం చేయాలంటే స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్. సో ఈ వాటర్ కొంచెం బాయిల్ అవ్వాలి. దీంట్లో ఇప్పుడు మనం ఒక 1 అవర్ పాటు నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకోవాలి. మీకు ఎంత క్వాంటిటీ కావాలి అనుకుంటే మీరు అంత క్వాంటిటీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ సగ్గుబియ్యం బాగా బాయిల్ అవ్వాలి, తిప్పుతూ బాయిల్ చేసుకోండి. సో మనం ఈ సగ్గుబియ్యాన్ని 1 గంట పాటు నానబెట్టుకున్నాం కాబట్టి ఫాస్ట్గానే కుక్ అయిపోతుంది. చూసారా ఎంత ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. సో ఇది కుక్ అవుతున్న టైంలో మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్లో కొంచెం వాటర్ పోసుకొని మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. మీకు కావాలనుకుంటే కస్టర్డ్ పౌడర్ అని ఉంటుంది ఫ్రెండ్స్, అది వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నా దగ్గర కస్టర్డ్ పౌడర్ లేదు కాబట్టి నేను కార్న్ఫ్లోర్లో వాటర్ మిక్స్ చేసి పెట్టుకున్నాను. బియ్యం ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో మిల్క్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక 1/2 లీటర్ మిల్క్ వేసుకున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మిక్స్ చేసుకోవాలి. ఈ మిల్క్ దీంట్లో బాగా బాయిల్ అవ్వాలి. నేనైతే కాచిన మిల్క్ వేసుకున్నాను. మిల్క్ కూడా బాగా బాయిల్ అయ్యాయి. ఇప్పుడు దీంట్లో మనం మిక్స్ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిశ్రమం వేసేసుకున్నాం. ఇది వేసాక బాగా తిప్పాలి, లేకపోతే గడ్డలు కడుతుంది కదా. మనం ఈ కార్న్ఫ్లోర్ ఇది ఎందుకు వేసుకుంటున్నామంటే మనం ఈ జ్యూస్ని కొంచెం థిక్గా చేసుకుంటున్నాము, లిక్విడ్ లాగా కాకుండా. సో ఈ కార్న్ఫ్లోర్ అది బ్యాలెన్స్ చేస్తుంది అన్నమాట. సో అందుకని దీంట్లో కార్న్ఫ్లోర్ వేసుకున్నాము. చెప్పాను కదా, మీకు కావాలనుకుంటే కస్టర్డ్ పౌడర్ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. నాకు అది అవైలబుల్ లేదు. మీకు అవైలబుల్ ఉంటే మీరు అది వేసుకోండి కార్న్ఫ్లోర్ ప్లేస్లో. సో ఇప్పుడు ఇది బాగా కుక్ చేసుకోవాలన్నమాట. ఒక 5 మినిట్స్లో కుక్ అయిపోతుంది ఇది. సో ఇది బాయిల్ అయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో సరిపడా నేను షుగర్ వేసుకుంటున్నాను. నేనైతే ఒక 5 టేబుల్ స్పూన్స్ దాకా వేసుకున్నాను. మీకు ఎంత స్వీట్ తింటారో దానికి తగినట్టు మీరు స్వీట్ వేసుకోవచ్చు, పంచదార. మేము కొంచెం స్వీట్ తక్కువే తింటాము, సో అందుకని కొంచెం తక్కువే వేసుకున్నాను. సో దీంట్లో అయితే ఒక 5 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకున్నాము. మేమైతే షుగర్ తక్కువే తింటాము, ఎందుకంటే కర్బూజా వేస్తున్నాం కదా దీంట్లో. సో అది కూడా కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి కొంచెం స్వీట్ తక్కువ వేసుకున్నాను. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారా, ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లో వేసేసుకున్నాను. చూసారా ఇది ఎంత థిక్గా వచ్చిందో. ఇప్పుడు దీంట్లో మనం సబ్జా గింజలు నానబెట్టుకున్నవి వేసేసుకున్నాము. చలవ చేస్తుంది కదా, అందుకని సబ్జా గింజలు నానబెట్టినవి వేసేసుకున్నాము. ఇప్పుడు మిక్స్ చేసుకుందాం. బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం కలిసేలాగా. అండ్ ఇప్పుడు మనం మెయిన్ ఇంగ్రీడియంట్ దీంట్లో కర్బూజా వేసేసుకున్నాం. నేను కర్బూజాని బాగా మిక్సర్ జార్లో మెత్తగా మిక్స్ చేసి పెట్టుకున్నాను. మీరు కూడా అలాగే బాగా మెత్తగా మిక్స్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఈ లిక్విడ్ని దీంట్లో పోసేసి బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం కలిసిపోయేలాగా. సో ఈ కర్బూజా మనకి ఎండాకాలంలో బాగా చలవ చేస్తుంది అన్నమాట. మనకి బాగా ఎనర్జీ కూడా వస్తుంది ఇది తాగటం వల్ల. సో బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో బాగా కలుపుకొని పెట్టుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని గార్నిష్ చేసేసుకుందాం. కట్ చేసి పెట్టుకున్న కర్బూజా ముక్కలు అండ్ డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను నేను కొంచెం. నా దగ్గర అయితే అన్నీ అవైలబుల్ లేవు, సో కొంచెం కాజు మాత్రమే నేను గార్నిష్ చేస్తున్నాను సన్నగా చాప్ చేసుకొని. మీ దగ్గర అవైలబుల్ ఉంటే మీరు వేసేసుకోండి. అంతే అండి, సింపుల్. మన కర్బూజా జ్యూస్ రెడీ అయిపోయింది. దీన్ని చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టి ఇచ్చారంటే హాయిగా తాగేసేయచ్చు. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ.